నిజాలు వాళ్ళు సందర్భాల్లో చాలా సందర్భాలు డెత్లు జరిగినాయి కదా సార్. లాకర్ డెప్త్లు చాలా జరిగినాయి. చంపినోళ్ళని తీసుకుపోయేసి కూడా ఉరేసిన సందర్భాలు కూడా మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో చనిపోయింది. సో అటువంటప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉంటాయి, ప్రభుత్వం ఖచ్చితంగా స్ట్రింజెంట్గా ఉంటారు. ఒక అధికారి అండి, ఇప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసరు ఈజ్ స్మాల్ ఆఫీసర్ ఫర్ దట్ ఏరియా, ఫర్ హిజ్ పోలీస్ జ్యుడిక్షన్స్. ఆయన పైన డిఎస్పీలు, ఏసీపీలు, డీసీపీలు, సిపిలు, ఐజీలు, డిఐజీలు, డీజీపీలు, అడిషనల్ డీజీలు అందరూ ఉంటారు. ఒక హైరార్కీ ఉంటుంది. ఒక ఎస్ఐ తప్పు చేస్తే తన పై అధికారి శిక్షిస్తారు, సిఐ తప్పు చేస్తే తన పై అధికారి శిక్షిస్తారు. తప్పు ఏందన్నది ఎప్పుడైతే మట్టుకైతే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, సుపీరియర్ ఆఫీసర్ అండర్స్టాండింగ్ బాగున్నంతసేపు వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు, కొన్ని సప్రెస్ చేస్తారు. కానీ ఎప్పుడైతే మితిమీరిపోయింది, సుపీరియర్ ఆఫీసర్కి ఈ నా సబార్డినేట్ ఆఫీసర్ వల్ల నాకు ఇబ్బంది అవుతుందంటే ఎవరిని స్పేర్ చేయరు పోలీసు వాళ్ళు. పోలీసులకు ఉన్న ఆర్ట్ అదొక్కటే, నువ్వు ఎంత చేస్తావు అంత చెయ్యి, ఎంత సర్వీస్ చేస్తావు అంత సర్వీస్ తీసుకుంటారు మన కిందోడి నుంచి. ఎప్పుడైతే ఆ కిందోడి వల్ల సుపీరియర్ ఆఫీసర్కి థ్రెట్ ఉన్నది, ఇబ్బంది అవుతుందంటే మాత్రం వాళ్ళు హ్యాండ్ ఇస్తారు కదా, ఎవరికి అర్థం కాదు. ఒక స్టేషన్ అండి, ఇప్పుడు ఒక పోలీస్ స్టేషను, నేను ఇప్పుడు అంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ చెప్తా. ఒక మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది, శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అని చెప్పి. మాకు ల్యాంక్ హిల్స్ పక్కన వాళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు. ఆ రాళ్ళు నైట్ పూట పర్మిషన్స్ ఉండయి, రాళ్ళు కొట్టి లోడ్ చేస్తే మా బిల్డింగ్లు షేక్ అయ్యేంత శబ్దం వస్తూ ఉన్నది. అదే నేను రాయదుర్గం సిఐకి రిపీటెడ్గా నేను ఫోన్లు చేస్తున్నా, మెసేజ్లు పెడతా ఉన్నా, డైల్ 100లకు మేము ఫోన్ చేస్తున్నాము, ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకని చెప్పేసి దాని మీద నేను కొంచెము ఆరా తీసేసి దాని మీద నా మైండ్ అప్లై చేస్తే 42 ఫ్లోర్లు కడుతున్నాడు ఆయన, శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్. ఆయనకు ఖచ్చితంగా బండ కొట్టక తప్పది. పొద్దున పూటనేమో ట్రాన్స్పోర్ట్ అలవ్ లేదు, రాత్రిపూట నాయిస్ పొల్యూషన్ అలవ్ లేదు. ఏం చేయాలి? తప్పనిసరి పరిస్థితుల్లో ఆ స్థాయి వ్యక్తులు అవసరమైతే ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైందంటే కేవలం ఒక సిఐ మీద పడ్డది. ఇప్పుడు ఆ సిఐ ఏం చేయాలి? ఆ ఏరియాను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద ఉంటుంది. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్కు నేను ఎన్నిసార్లు రిపీటెడ్గా నేను కంప్లైంట్స్ ఇస్తూ, మా అపార్ట్మెంట్ వాళ్ళంతా కంప్లైంట్ ఇస్తూ, డైల్ 100 కూడా ఫోన్ చేసి చెప్పినా కూడా పట్టించుకుంటలేడు. ఎందుకంటే కారణము ఆయన సుపీరియర్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఆ కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకున్న వీళ్ళకున్న అండర్స్టాండింగ్సే కావచ్చు, చాలా విధాలు ఉంటాయి. ఆ ఆఫీసర్కి ఎప్పుడైతే ఇది ఇల్లీగల్ అని చెప్పేసి మన పబ్లిక్లో ఇష్యూ అయింది, లేకపోతే కోర్టును ఆశ్రయించినాము, ఆ టైంకి ఎఫెక్ట్ పడేది ఎవరికి చెప్పండి సార్? నీ జ్యుడిక్షన్స్లో నీ బాధ్యత ఒక ఇన్స్పెక్టర్గా లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీది. డైల్ 100 ఫోన్ చేసినప్పుడు డైల్ 100 రెస్పాండ్ కావాల్సిన బాధ్యత నీది. దానికి సానుకూలంగా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేసి ఏదైతే అక్కడ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నడుస్తున్నాయో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీది. నువ్వు అది సక్రమంగా నిర్వర్తించినప్పుడు నీ కమిషనర్ నుంచి నీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ప్రెజర్ ఉన్నది, నాకు పొలిటికల్ ప్రెజర్ ఉన్నది, నేను ఇది చెయ్యను, నేను వాళ్ళని అలో చేస్తా, నేను లా అండ్ ఆర్డర్ కాపాడను, నేను నెగ్లెక్ట్ చేస్తా, వాళ్ళకి ఫోన్లకు సమాధానం చెప్పా, లేకపోతే వాళ్ళ మెసేజ్లకు రెస్పాండ్ కానన్నప్పుడు ఒక్కరోజు ఒక టైం వస్తే ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి సార్? ఆఫీసర్కే కదా, కింద ఆఫీసర్కే కదా. కానీ ఆయన ఏం చేయాలి? పై ఆఫీసర్, సుపీరియర్ ఆఫీసర్ ట్యూన్ మీద డ్యాన్స్ చేయాలి, అవునా కదా? అంతేగా. సో అటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వీళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైం వచ్చినప్పుడు ప్రాంప్ట్గా నువ్వు డ్యూటీ చేస్తేనే నీకు థ్రెట్ ఉండదు. కానీ పై ఆఫీసర్ను కాదని చెప్పి ఈయన డ్యూటీ చేయలేడు, ఈయన పబ్లిక్ అనుకూలంగా ఈయన పని చేయలేడు. అటువంటి సిచ్యువేషన్లో రెండింటి మధ్యలో నలిగిపోతాడు. అల్టిమేట్గా ఈయన ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే, రేపటి రోజు నా ఉద్యోగం పోయినా పర్లేదు, నా సుపీరియర్ ఆఫీసర్ నన్ను కాపాడుతాడో, లేకపోతే నన్ను ఇంకోరు కాపాడుతారో, నాకు మంత్రులు ఉన్నారు, లేకపోతే ఇంకోరు ఉన్నారు, నా ఇన్ఫ్లుయెన్స్ నన్ను కాపాడుతా అనుకుంటే, జ్యుడిషియరీ ఎప్పుడైతే ఉంటుందో ఇటువంటి కేసెస్ జరుగుతాయి కదా, అప్పుడు తాట తీస్తుంది డిపార్ట్మెంట్.